అందరికీ నమస్కారం. నేను మీ కొత్త యూట్యూబర్ని, మీ వెల్విషర్ని, ఫిలాసఫర్ని కార్తీక్ని. ఈరోజు నేను రొయ్యల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు మనుషుల గురించి మాట్లాడతాను, ఎందుకంటే నేను మనిషినే. సో దానిలో భాగంగా నేను ప్రతిరోజు ఒక 10 పేజీలు చదువుతా ఒక పుస్తకంలో. అది ఎవరెవరి పుస్తకాలు చదువుతానంటే జిడ్డు కృష్ణమూర్తి గారి, ఓం స్వామివి, అదేవిధంగా మహానుభావులు స్వామి వివేకానంద గారి. నేను చదివేటివి ఈ పుస్తకాలు ఎక్కువగా నా దినచర్యలో భాగంగా. దట్ ఈజ్ మై హాబీ. సో దానిలో భాగంగా నేను నేర్చుకున్న కొంచెం జ్ఞానాన్ని ఒక 2-3 ముక్కలు మనుషులకి, అంటే నాకు కూడా, నేను మీకే, అందరం మనుషులు, మీకు ఒక 2 ముక్కలు పంచుదామని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నాను. అందుకని ఈరోజు రొయ్యల్ని పక్కకు పెట్టి మనుషులను తీసుకొచ్చాను. ఎందుకంటే ఏ విధంగా ష్రింప్ ఫార్మింగ్లో ఒక విబ్రియో, ఒక వైట్ ఫీకస్, ఒక ఈహెచ్పి డేంజరో, మనుషుల్లో కూడా ఇది చాలా డేంజర్. దాన్ని మార్చాలా, మార్పు రావాలా, మార్పు, చేంజ్, అది మనలో మొదలవాలి ఫస్ట్. ఆ రోజు స్వామి వివేకానంద గారు చెప్పారు, ఈరోజు నేను చెప్తాను, దయచేసి మారండి. ఏంటి మార్పు మనలో మొదలైతే అప్పుడు ప్రపంచానికి చెప్పగలం, మారండి రా బాబు అని. మనం మారకుండా వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలంటే ఎవరు మారరు. సో దానిలో భాగంగా ఆ పుస్తకం యొక్క పేరు ఏంటంటే వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? నేను నన్నే క్వశ్చన్ చేసుకుంటున్నా వీడియోలో. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఎప్పుడైనా అర్థంలో చూసుకుని క్వశ్చన్ చేసుకోండి, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్. ఇప్పుడు దాన్ని ఏంటంటే వెప్పులోకరిస్తాను. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ జస్ట్ 3-4 minutes, బికాస్ సిన్స్ ఐ స్టార్టెడ్ మై వీడియోస్ ఇట్ ఈస్ గోయింగ్ టు వెరీ లెంగ్తీ వీడియోస్ లైక్ 15, 20, 25 minutes. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ డిసైడెడ్ టు release the videos within the span of 5 minutes, fingertips. I don't want to extend, I don't want to confuse, ఓన్లీ బుల్లెట్స్. సో దానిలో భాగంగా వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్ పుస్తకంలో ఆయన చాలా టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో నాకు నచ్చిన టాపిక్ ఏంటంటే, నేను మా ఇంట్లో నా పిల్లల్ని, నా పెళ్ళాన్ని అడుగుతుంటాను. వాళ్ళు నవ్వుతూ నన్ను క్వశ్చన్ చేస్తారు, నీకేం బుద్ధి లేదు. సరే ఓకే, నేను కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అని ఎవరినైనా అడిగితే వాళ్ళు అనుకుంటారు ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అని చెప్పి ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేస్తారు. కానీ ఇది కాదు, అది అర్థం. అసలు పర్పస్ ఏంటంటే ఆయన చెప్పిన, ఆయన గ్రహించిన ఆ అనుభవ సారంలో ఆయన వదిలిన 3 బాణాలు ఏంటంటే, 1 ఆలోచనలు, ఫీలింగ్స్ ప్లస్ యాక్షన్స్. మనం ఏం చేస్తాం, 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలే ఒక మనిషిని ముప్పతిప్పలు పెడతాయి. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, ప్రకృతిలో తిరగండి, ప్రకృతిని ఆస్వాదించండి. నేచర్, జస్ట్ ఎంజాయ్ ద నేచర్, గో ఇన్ టు ద నేచర్, గో ఇన్ టు వైల్డ్. ఆ క్లారిటీ అక్కడికి వెళ్తే ఆ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట, ఎక్కడ నుంచి, చెట్లలోంచి. అప్పుడు ఏంటంటే మంచి ఆక్సిజన్ దొరకద్ది మెదడుకి ఆక్సిజన్ అది చాలా చాలా ఇంపార్టెంట్. రొయ్యకు కూడా ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. వాటి మొప్పల్లో గాలిలో చచ్చిపోతాయి. అందుకనే మనిషి కూడా మెదడు, బ్రెయిన్ స్టార్మింగ్, కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది నేను ఇచ్చే మెసేజ్ ఒక తల్లికి కాదు, ఒక తండ్రికి కాదు, ఒక యువతకు కాదు, పిల్లలకు కాదు, అందరికీ ఇస్తున్నా, ఫ్రీ. కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను చాలా చాలా అనుభవాలు గడించాను, అటు పర్సనల్ లైఫ్లో, పబ్లిక్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా. కాబట్టి నేను అందరికీ చెప్పే సలహా, మీ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్, అప్పుడు మీరు ఎవరికైనా చెప్పగలను. నేనైతే నన్ను ఇంకా వెతుకుతూ ఉంటాను నా జీవితం అంతా. ఇదే నా పని. ఎప్పుడైనా ట్రైన్స్లో వెళ్ళినప్పుడు, ఫ్లైట్స్లో వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా బండ్లు వెళ్ళినప్పుడు, కార్లు వెళ్ళినప్పుడు
నా గురించి నేను ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటాను. హౌ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో దానిలో భాగంగా 3 చెప్పాను. ఒకటి ఆలోచనలు, ఒకటి నీ ఫీలింగ్స్, ఇంకొకటి నీ యాక్షన్స్, ఏం చేస్తున్నావు. సో ఈ 3 మీద ఆ రోజు డిపెండ్ అయ్యింది. నువ్వు ఉదయాన్నే శుభ్రంగా 5 గంటలకు 6 గంటలు లేచి, నేనైతే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తాను. అలా ప్రతిరోజు ఒక డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చారు జీవితంలో. అప్పుడే ఎవరికి ఏ సీకు చింత లేకుండా ఒకరోజు సూపర్గా ఉంటుంది. అది ఒకసారి ట్రై చేయండి. ఆ 2వ రోజు నుంచి మీరే ఫాలో అయిపోతారు. ఒక అలారం పెట్టుకోవాలి, దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో 3 చెప్పాను పాయింట్లు. థాట్స్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్. సో ఈ 3 వలన ఆ రోజు అంటే ఈరోజు అనుకోండి, మీరేం చేశారో దాన్ని బట్టిపోయి మీ వర్రీస్, ఆశలు, ఏదేదో యాంగ్జైటీలు, ప్రతిరోజు టెన్షన్స్, ఇంక దీని మీద జరిగిపోద్ది మన జీవితం. కాబట్టి వీటన్నిటినీ అధిగమించాలంటే దీన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ఏ విధంగా అయితే రొయ్యకి ఆక్సిజన్ అవసరమో, మన బ్రెయిన్కి కూడా కొంచెం ఆక్సిజన్ అవసరం. దానికోసం ప్రకృతిలో నడవండి. ఏసీల్లో ఫ్యాన్ల కింద కూర్చోబాకండి. నేను కూర్చోను, నేను అసలు కూర్చోను, ఎక్కడ తిరుగుతూ ఉంటా, ఏదో ఒకటి చేస్తుండాల. అప్పుడే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనిషిలో. సో ఒక దీనివల్ల, యాక్షన్ వలన, ఫీలింగ్ వలన, ఒకటి ఇదన్నాడు, ఒకటి అదన్నాడు, ఇవన్నీ మనం యాక్షన్ రూపంలో చూపించడం వలన ఈ సమస్యలు. సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? వాట్ ఇస్ ద సొల్యూషన్? సరే, అందరూ ప్రశ్నలు వేస్తారు, కానీ సమాధానం కూడా చెప్తే కొంచెం కూడా తృప్తిగా ఉంటుంది ఎవరికైనా. నాకు కూడా అంతే. ఆ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ చేసుకొని నేర్చుకోండి, అటు యువత కానీ ఇటు పబ్లిక్ కానీ. క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ ఆస్క్ అదర్స్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? 2. ఇది నాకు నేర్చుకునేదానికి 43 ఏళ్ళు పట్టింది. మీకు 10 నిమిషాలు ఇచ్చేస్తున్నా. 2. ఒకటి ఫ్రీడమ్, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ క్రెడిట్స్, అప్పులు లేకుండా చూసుకోండి. 2, అనారోగ్యం లేకుండా చూసుకోండి. అప్పులు, అనారోగ్యాలు, సుఖాలు, మనిషి వీటి వెనక పరిగిస్తున్నాడు ప్రతిరోజు. పరుగు అవి మనకు అవసరం లేదు నాయనా. మనకు కావాల్సిందల్లా మనశ్శాంతి, శాంతి. ఇది కూడా ఫ్రీయే, కానీ మనం కొని తెచ్చుకుంటున్నాం ఆ వ్యాధుల్ని, ప్లస్ ఈ సమస్యల్ని. ఆశ ఉండొచ్చు నాయన, మనిషికి ఉండొచ్చు, కానీ దురాశ పనికిరాదు. దిస్ ఈజ్ అప్లికబుల్ టు aquaculture farmers also, as well as జనరల్ పబ్లిక్, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా దాంట్లో యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను మనిషినే, నేను రొయ్యను కాదు. కాబట్టి ఇకనైనా వీటి నుంచి బయటపడతారని నేను ఆశిస్తున్నాను. దాంట్లో 2 చెప్పాను కదా. ఒకటి ఫ్రీడమ్, 2వది ప్రేమ, లవ్, ప్యార్. ఇదే, ఈ 2 మనిషికి మంచి మందులాంటివి. మనిషికి మందే ఫ్రీడమ్, లవ్. ఈ 2 ఉన్నప్పుడు జీవితంలో అసలు నీకు అప్పులు లేకపోతే ఫ్రీయేగా, నువ్వు ఏ టెన్షన్ లేదుగా. ప్రేమ దొరికితే నువ్వు ఫ్రీయేగా, ఎందుకంటే ప్రేమ ఉచితం, అందించు, అది నీకు వస్తుంది. నీ కర్మను బట్టి నీ జీవితం ఉంటుంది. నీ కర్మఫలం ఇక్కడ అనుభవించి తెలియదు. ఎందుకంటే మన భారతదేశం కర్మభూమి, అందుకనే ఎక్కడెక్కడ విదేశాల నుంచి ఎదుర్కొంటే ఇక్కడికి వస్తున్నారు నేర్చుకునేదానికి, హిమాలయాలకి. అక్కడ కొంతమంది స్వాములు రాసిన పుస్తకాలు చదువుతుంటాను నేను ఎవరిని ఫాలో అవ్వను. నేను ఫాలో అయ్యేది నన్నే,
నా మాట నేనే అంటాను, ఇతరుల మాట నేనే ఇప్పుడు వినదలుచుకోలేదు కూడా. అందులో భాగంగా నేను మీకు ఇవి వివరించగలుగుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినట్టుగా, కానీ సమయం మించిపోతుంది. దాంట్లో ఈరోజు మన దేశానికి యువత వారి అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనది అయిపోయింది సగం జీవితం. మీరు అనుకుంటున్నారేమో, ఈ 800 కోట్ల జనాభా, ప్రపంచ జనాభా, దాంట్లో వృద్ధుల శాతం పెరిగిపోయింది, ఇంక్లూడింగ్ మీ. యువత శాతం కొన్ని దేశాల్లో మాత్రం ఉంది ఎక్కువ. దాంట్లో మొదటిది మన భారతదేశం. ఆ భారతదేశ యువత కోసం ఒక చిన్న చిట్కా వదులుతా, జీవితానికి సంబంధించింది. జీవితంలో ముందు క్లారిటీ రావాలన్నా, క్లారిటీ ఆఫ్ ద థాట్, దాన్ని యాక్షన్లో పెట్టాలి. ఊహల్లో బతకండి. గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది బాసు. గ్రౌండ్ లెవెల్లో ఆలోచించండి. నేను ఒక నాసా ఇంజనీర్ అవుతా, నేను ఒక IITN అవుతా, IIT, ఒక NIT, ఒక IIIT, వాట్ నాట్. అటు MPC వాడు, ఇటు మెడికల్ స్టూడెంట్స్, BPC ఓరియంటెడ్, నేను డాక్టర్నే అవుతా. అవన్నీ ఊహల్లో ఉండకుండా దాన్ని నిజరూపం చేసే ప్రయత్నించండి. ఆశపడడం తప్పులే, కానీ యాక్షన్లో చూపించాలి. హార్డ్ వర్క్, దేర్ ఈజ్ నో షార్ట్ కట్ అదర్ దాన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. దీస్ ఆర్ ద మేజర్ క్రైటీరియా ఫర్ టుడే యూత్. నెవర్ మిస్యూజ్ ద టైమ్, బికాస్ టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్. యూ మే థింక్ the life is very long. No, not at all. This is only 70 years old. This is the average lifespan of Indians. Since we are eating mostly carbohydrates, whereas other than foreigners, విదేశీయులు, దాంట్లో జపనీస్ అయితే 100 ఏళ్ళకి పైన బతికేస్తున్నారు. ఎందుకు? హెల్తీ ఫుడ్. దెర్ ఇస్ నో ఆయిల్, దెర్ ఇస్ నో కార్బోహైడ్రేట్స్, క్యాలిక్యులేటెడ్ ఫుడ్. నేను జపానీస్తోనే పోల్చుకోను, ఎందుకంటే దే ఆర్ ద హార్డ్ వర్కర్స్ ఇన్ ద వరల్డ్, హార్డెస్ట్ వర్కర్స్. ఎవ్రీడే దే యూస్ టు వర్క్ ఫర్ 18 hours, whereas we people are working 8 hours and we feel exhausted. So I don't want like that. So please be healthy, stay healthy, eat healthy. When you eat healthy, you will be feel healthy entire day. You will get very good sleep. In that matter, I am suggesting and I am requesting, I am demanding, try to eat shrimp. రొయ్యలు తినండి. రొయ్యలు దానిలో ఫుల్ ఆఫ్ సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, వాట్ నాట్, వెరీ 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 బ్యూటిఫుల్ మినరల్స్ ఉంటాయి, విచ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ యువర్ బ్రెయిన్. పాపం రొయ్యి మాట్లాడలేదు, కానీ మన శరీరానికి చాలా పోషకాలు అందిస్తుంది. అవి తినండి, హెల్తీగా ఉండండి. ఏ కాడికి ఇక్కడ నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా తింటాం. ఏదైనా అనుకోండి, మళ్ళీ నేను కామెంట్ చేస్తున్నాను, మళ్ళీ నెగిటివ్గా అనుకుంటారు. ఐ డోంట్ వాంట్. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ లైఫ్. దయచేసి తప్పులు క్షమించండి. ఇది ఈరోజు నా మెసేజ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సింపుల్గా వదిలేస్తాను మిమ్మల్ని కూడా, ఎందుకంటే టైము మించిపోతుంది. మాట్లాడాలని ఉంది, కానీ దీంట్లో ఎక్కువ టైం దొరకట్లే. లాస్ట్ సింపుల్ చిట్కా. అసలు వీటన్నిటి గురించి నేను మాట్లాడే కారణం, నా జీవితం చాలా సింపుల్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు రన్ బిహైండ్ ఎనీవన్. నేను చాలా సింపుల్గా ఉండాలనుకుంటా. నేను ట్రైన్లో ఎక్కేటప్పుడు, ఫ్లైట్లో ఎక్కేటప్పుడు ఒక చిన్న షార్టు, ఒక టీషర్ట్, ఒక చిన్న బ్యాగ్. ఐ డోంట్ వాంట్ టు క్యారీ బిగ్ లగేజ్, because I don't have time and I don't have anything. సింపుల్గా ఉండాలి లైఫ్. ఇది ఒక ట్రావెలింగే కాదు, లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఎంత సింపుల్గా ఉంటే మీరు సమస్యలకు అంత దూరం ఉన్నట్టు. ఇంక నేనేదో సాధిస్తా, ఇల్లు కట్టాలి, బంగ్లాలు కట్టాలి, ఇవన్నీ మన పర్పస్ అనుకుంటాం. లైఫ్ ఒక గోల్. నో నెవర్. అసలు లైఫ్లో
సక్సెస్ అవ్వాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ యూ హ్యావ్ ఫ్రీడమ్. మనం ఎక్కడ వాళ్ళ నుంచి, అది పేర్లు నేను చెప్పకూడదు, నాకు తెలియదు ఏ రెస్ట్రిక్షన్స్ యూట్యూబ్లో మనం ఎక్కడి నుంచి స్వాతంత్రం పొందో ప్రతి భారతదేశ యువతకు తెలుసు. సో ముందు ఫ్రీడమ్ కావాలి. అప్పటి నుంచి కదా మనం హ్యాపీగా తిరుగుతున్నాం, కోరింది చెప్తున్నాం, కోరింది మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు కొరడాలతో కొట్టేవాళ్ళు ఎవరిని? మన ముత్తాతల్ని, తాతల్ని. ఇప్పుడు వాళ్ళు కొట్టేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే మనం ఇలా తయారైపోయాం. యువత దయచేసి మీ తల్లిదండ్రులకి ప్రేమను అందించండి. ఆ ప్రేమని వాళ్ళు డబల్ అందిస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు ఇంకేం పని లేదు మీకు ప్రేమను అందించడానికి, ఫ్రీ. కాబట్టి దయచేసి తప్పులుంటే క్షమించండి, తప్పులు లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో చివరిగా బిల్లు కూడా కొట్టండి. ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చేస్తా. నమస్కారం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్, ఫర్ యూత్. దయచేసి తల్లిదండ్రులారా మీ పిల్లలకి ప్రేమను అందించండి, సుఖాలను అందించబాకండి, ప్యాంపర్ చేయకండి, గారాబం చేయకండి. నేను మొత్తుకుంటున్నాను, ఎందుకంటే నా బిడ్డలు నేను ఎప్పుడు గారాబం చేయలే, నిజ జీవితంలోకి తీసుకొచ్చేసా. నా బిడ్డలు నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదాలు. అయ్యి ఆల్వేస్